సో, ఇంకొకటి ఉన్న ఇదేంటి అంటే నాకు ఇంకో క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకన్నా కూడా ఐ మీన్ ఔట్ ఆఫ్ లాంగ్వేజ్ వేరే కన్నడ వాళ్ళు కానివ్వండి, బెంగుళూరు వాళ్ళు కానియ్యండి. సో, అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళకన్నా కూడా అటు సైడ్ వాళ్ళు ఎక్కువ తీసుకొనొచ్చి పాడిస్తున్నారు అని చెప్పే మన సింగర్స్ ఉన్నప్పటికి కూడా ఆ సింగర్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. హ్మ్. దీని గురించి ఏమంటారు మీరు? ఈ మధ్య కాలంలో అంత జరుగుతుందంటారా? లైక్ మీరు మామూలుగా ఒక వాస్ట్ ఐడియాతో ఆలోచిస్తే యెస్. యెస్. మూవీస్‌లో వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ పాడుతున్నారని నాకైతే ఏమి అనిపించట్లేదు. ఈ అనిపించట్లేదా? అంటే మధ్య కాలంలో. లైక్ కొంతమంది పెద్ద పెద్ద సింగర్స్ 'శ్రేయా ఘోషాల్' గారు లాంటి వాళ్ళని ఎక్స్‌క్లూడ్ చేస్తే హ్మ్. హ్మ్. తెలుగు వాళ్ళు కూడా బానే పాడుతున్నారు. ఓకే. వేరే అంటే నాకంత నాలెడ్జ్ లేదు. వేరే అదర్ లాంగ్వేజెస్‌లో తెలుగు వాళ్ళు కూడా పాడుతున్నారండి. అండ్ ఇంకోటి కూడా ఏమైపోయిందంటే లక్కీలీ నాకేంటంటే నాకొచ్చే సాంగ్స్ అన్నీ నేను పాడితే బావుంటది అని అనుకోని నా దగ్గరకొచ్చేయే ఉంటాయి. ఓకే. సో, ఆ రకంగా ఐయామ్ వెరీ, వెరీ గ్రేట్‌ఫుల్ అండ్ ఐ షుడ్ సే ఐయామ్ వెరీ లక్కీ ఆల్సో. హ్మ్. అండ్ నాకున్నన్ని సోలో సాంగ్స్ గూడా ఎవ్వరికీ లేవు. ఓకే. నాకు తెలిసినంత వరకు. నేను నాదొక 10 సాంగ్స్ ఉంటే, అందులో ఒక 8 సాంగ్స్ సోలోస్ ఉంటాయి నాకు. ఓహ్! నైస్. ఫీమేల్ సాంగ్స్ అసలు మూవీస్‌లో ఎక్కడుంటున్నాయండి చాలా ఇప్పుడు? తక్కువ. ఆ! బట్ నేను పాడేవన్నీ నాకెందుకో అలా సోలోసే ఎక్కువొస్తుంటాయి.